The Wondrous Women, Class 5, Unit 5, Part 1. The Wondrous Women. What do you see in the picture? ఇక్కడ ఉన్నటువంటి బొమ్మలో పిక్చర్లో ఎవరెవరున్నారు? పేరెంట్స్ ఉన్నారు. అక్కడ ఒక అమ్మాయి మదర్ తెరీసా వేషంలో స్టేజ్ మీద నిలబడి ఉంది. పేరెంట్స్ అందరూ కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇంకొక అమ్మాయి కూడా స్టేజ్ మీద డయాస్ దగ్గర నిలబడి ఉంది. ఇంకా ఎవరెవరున్నారు? చిల్డ్రన్, పిల్లలు కూడా ఉన్నారు కదా, పేరెంట్స్తో పాటు పిల్లలు కూడా చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈ పిక్చర్కి సంబంధించి ఏం జరుగుతుంది అనేది మనం మన లెసన్లో చూద్దాం. ద వండరస్ విమెన్. లిజన్ కేర్ఫుల్లీ. హాయ్, ఐఎమ్ అమీనా. Today we are celebrating our school day. The jubilant atmosphere at school made me rush towards it. I am very excited as my parents were invited by the headmaster on the occasion. After a long while, I am going to see all my friends today. I sat in the first row with my brother in my lap and my parents on either side. The program started. One after the other, my schoolmates performed different activities, but out of all, the role play on the wondrous women performed by my friends touched my heart. Now I would like to share those dialogues with all of you. Hi, I am Amina. What was the name of the girl? Amina. ఇక్కడ మనతో మాట్లాడుతున్నటువంటి ఆ అమ్మాయి పేరు ఏంటి? అమీనా. టుడే we are celebrating our school day. సెలబ్రేటింగ్ అంటే సెలబ్రేట్ చేసుకుంటున్నారు, సంబరాలలాగా జరుపుకుంటున్నారు, పండగలాగా జరుపుకుంటున్నారు అనమాట. ఏం జరుపుకుంటున్నారు? వాట్ వర్ దే గోయింగ్ టు సెలబ్రేట్? స్కూల్ డే. మనం కూడా స్కూల్లో యానివర్సరీ జరుపుకుంటాం కదా, స్కూల్ యానివర్సరీ. అదేవిధంగా అమీనా వాళ్ళ స్కూల్లో కూడా యానివర్సరీ జరుగుతుందన్నమాట. ద జూబిలెంట్ అట్మాస్ఫియర్ అట్ స్కూల్ మేడ్ మీ రష్ టువర్డ్స్ ఇట్. జూబిలెంట్. జూబిలెంట్ మీన్స్ సంతోషంగా, ఆనందంగా. అక్కడ పండగ వాతావరణంలాగా ఉంది కదా, అందుకని అటువంటి వాతావరణం, సంతోషదాయకరమైనటువంటి వాతావరణం. అట్మాస్ఫియర్ మీన్స్ వాతావరణం. జూబిలెంట్ అట్మాస్ఫియర్ అంటే సంతోషకరమైనటువంటి వాతావరణం. ఆ స్కూల్లో ఆ విధంగా ఉండటం వలన ఆ అమ్మాయి రష్ టువర్డ్స్ ఇట్ అంటే గబగబా వేగంగా పరిగెత్తుకుంటా వెళ్ళిందనమాట సంతోషంగా. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ యాజ్ మై పేరెంట్స్ వర్ ఇన్వైటెడ్ బై ద హెడ్ మాస్టర్ ఆన్ ద ఒకేషన్. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఎక్సైటెడ్ అంటే ఎంతో సంతోషంగా, ఆతృతగా, ఉత్తేజితంగా ఆ అమ్మాయి చాలా ఆనందంగా ఉందన్నమాట. ఎందుకని? మై పేరెంట్స్ వర్ ఇన్వైటెడ్ బై ద హెడ్ మాస్టర్. హెడ్ మాస్టర్ ప్రధానోపాధ్యాయుడు వాళ్ళ పేరెంట్స్ని ఇన్వైట్ చేశారు, ఆహ్వానించారు. ఎక్కడికి? ఆన్ ద ఒకేషన్ అంటే ఈ స్కూల్లో జరుగుతున్నటువంటి స్కూల్ డే సందర్భంగా వాళ్ళ పేరెంట్స్ని ఇన్వైట్ చేశారు. హూ ఇన్వైటెడ్? ఎవరు ఇన్వైట్ చేశారు? హెడ్ మాస్టర్. ఆఫ్టర్ ద లాంగ్ వైల్ ఐఎమ్ గోయింగ్ టు సీ ఆల్ మై ఫ్రెండ్స్ టుడే. చాలా రోజుల తర్వాత నేను మా ఫ్రెండ్స్ అందరినీ కూడా కలవబోతున్నాను అని చెప్తుందనమాట. ఎవరు ఇక్కడ మనకి చెప్తుంది? అమీనా. ఐ సాట్ ఇన్ ద ఫస్ట్ రో విత్ మై బ్రదర్ ఇన్ మై ల్యాప్ అండ్ మై పేరెంట్స్ ఆన్ ఎయిదర్ సైడ్. అక్కడ మనం ఇందాక బొమ్మలో చూసాం కదా, ఆ బొమ్మలో ఉన్నటువంటి ఫస్ట్ రోలో ఇక్కడ ఇన్ ద ల్యాప్ అంటే ఒళ్ళో వాళ్ళ బ్రదర్ని ఉంచుకొని ఇక్కడ కూర్చొని ఉందన్నమాట. ఎవరు కూర్చున్నారు? హూ ఈజ్ షీ? అమీనా. అమీనా ఒళ్ళో వాళ్ళ బ్రదర్ని ఉంచుకుంది. ఆన్ ఎయిదర్ సైడ్ దేర్ పేరెంట్స్.
అటు ఇటు ఎవరున్నారు ఆ అమ్మాయికి? వాళ్ళ అమ్మ, నాన్న చెరొక వైపు కూర్చొనున్నారనమాట. I sat in the first row with my brother in my lap and my parents on either side. The program started. అక్కడ కార్యక్రమం స్టార్ట్ అయ్యింది. One after the other, my schoolmates performed different activities. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళ స్కూల్మేట్స్ అంటే ఆ అమ్మాయి చదువుతున్నటువంటి స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు పర్ఫామ్ చేస్తున్నారు, ప్రదర్శన ఇస్తున్నారు. డిఫరెంట్ యాక్టివిటీస్, రకరకాల యాక్టివిటీస్ చేస్తున్నారనమాట. But out of all, the role play and the wondrous women performed by my friends touched my heart. అన్నిటికంటే కూడా వండరస్ ఉమెన్ అంటే అద్భుతమైన మహిళలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి మహిళల గురించి జరిగినటువంటి రోల్ ప్లే ఆ అమ్మాయికి చాలా బాగా నచ్చిందంట. ఇట్ టచ్డ్ హర్ హార్ట్, హృదయాన్ని తాకింది. అంత చక్కగా పర్ఫామ్ చేశారనమాట, ప్రదర్శించారనమాట. నౌ ఐ వుడ్ లైక్ టు షేర్ దోస్ డైలాగ్స్ విత్ ఆల్ ఆఫ్ యూ. మీ అందరితోటి కూడా నేను ఆ డైలాగ్స్ పంచుకోవాలనుకుంటున్నాను, చెప్పాలనుకుంటున్నాను అని అమీనా చెప్తుందనమాట. లిజన్ కేర్ఫుల్లీ. హాయ్, ఐఎమ్ అమీనా. టుడే వీఆర్ సెలబ్రేటింగ్ అవర్ స్కూల్ డే. The jubilant atmosphere at school made me rush towards it. I am very excited as my parents were invited by the headmaster on the occasion. After a long while, I am going to see all my friends today. I sat in the first row with my brother in my lap and my parents on either side. The program started. One after the other, my schoolmates performed different activities. But out of all, the role play and the wondrous women performed by my friends touched my heart. Now, I would like to share those dialogues with all of you. ఇప్పుడు మనం చదివినటువంటి ఈ వండరస్ ఉమెన్ లెసన్కి సంబంధించి మొదటి పేరాలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన పదాలకి అర్థాలు, ఆపోజిట్ వర్డ్స్, అంటే వ్యతిరేక పదాలు, ప్లూరల్స్ గురించి తెలుసుకుందాం. సెలబ్రేటింగ్, పండుగలా జరుపుకొను. అట్మాస్ఫియర్, వాతావరణం. ఎగ్జైటెడ్, ఉత్తేజితం. ఇన్వైటెడ్, ఆహ్వానించెను. హెడ్ మాస్టర్, ప్రధానోపాధ్యాయుడు. జూబిలెంట్, ఆనందోత్సాహాలతో కూడిన. ఒకేషన్, సందర్భం. ల్యాబ్, ఒడి. ప్రోగ్రామ్, కార్యక్రమం. స్టార్టెడ్, ప్రారంభమయ్యెను. పర్ఫార్మ్డ్, ప్రదర్శించెను. డిఫరెంట్, వేర్వేరు. యాక్టివిటీస్, కార్యకలాపాలు. వండరస్, అద్భుతమైన. విమెన్, స్త్రీలు. ఆపోజిట్ వర్డ్స్. టుడే, టుమారో. సెలబ్రేట్, గ్రీవ్. ఫ్రెండ్, ఎనిమీ. సిట్, స్టాండ్. బ్రదర్, సిస్టర్. డిఫరెంట్, సేమ్. లైక్, డిస్లైక్. జుబిలెంట్, అన్హ్యాపీ. ఎగ్జైట్, బోర్. హెడ్ మాస్టర్, హెడ్ మిస్ట్రెస్. ఆఫ్టర్, బిఫోర్. ఫినిష్, స్టార్ట్. ఇప్పుడు ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. ఏదైనా సరే మనం పదాలు చదివేటప్పుడు వర్డ్స్ ఏవైనా సరే ఉన్నప్పుడు ఆ వర్డ్లో గనక లాస్ట్లో ఆర్ అనే లెటర్ కనుక వస్తే మనం సైలెంట్ చేయాలన్నమాట. చివరిలో ఆర్ అనేది రా సౌండ్ పలకూడదు ఎప్పుడైనా సరే. ఆఫ్టర్ అని ర్ర పలకూడదు. ఆఫ్టర్, సిస్టర్, హెడ్ మాస్టర్. సైలెంట్ అనమాట. బ్రదర్, ఆర్ అనేది పలకూడదు, గమనించుకోండి. ప్లూరల్స్. స్కూల్, స్కూల్స్. డే,
డేస్, పేరెంట్, పేరెంట్స్, హెడ్ మాస్టర్, హెడ్ మాస్టర్స్, ఫ్రెండ్, ఫ్రెండ్స్, రో, రోస్, బ్రదర్, బ్రదర్స్, స్కూల్మేట్, schoolmates, women, women, dialogue, dialogues, woman, women. అక్కడ మనం డబ్ల్యూ ఉన్నా కూడా వి సౌండ్ వచ్చింది అనమాట. విమెన్. కాంప్రిహెన్సివ్ క్వశ్చన్స్. వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద గర్ల్? ఆ అమ్మాయి పేరు ఏంటి? ద నేమ్ ఆఫ్ ద గర్ల్ వాజ్ అమీనా. వాట్ వర్ దే గోయింగ్ టు సెలబ్రేట్? ఏం సెలబ్రేట్ చేసుకోబోతున్నారు వాళ్ళు? దే వర్ గోయింగ్ టు సెలబ్రేట్ దేర్ స్కూల్ డే. హౌ వాజ్ ద అట్మాస్ఫియర్ ఇన్ ద స్కూల్? స్కూల్లో వాతావరణం ఎలా ఉంది? అట్మాస్ఫియర్ ఎలా ఉంది? అట్ ద స్కూల్ ద అట్మాస్ఫియర్ వాజ్ జూబిలెంట్. అంటే ఆనందోత్సాహాలతో సంతోషకరంగా ఉందన్నమాట. వై డిడ్ షీ ఎగ్జైట్? ఎందుకని ఆ అమ్మాయి అంత సంతోషంగా ఆ విధంగా ఉంది? షీ వాజ్ ఎగ్జైటెడ్ యాజ్ హర్ పేరెంట్స్ వర్ ఇన్వైటెడ్ బై హెడ్ మాస్టర్ టు ద అకేషన్. వాళ్ళ పేరెంట్స్ని హెడ్ మాస్టర్ ఇన్వైట్ చేశారనమాట. ప్రధానోపాధ్యాయులు వారు ఇన్వైట్ చేశారు. హూ వాజ్ ఎగ్జైటెడ్? ఎవరు ఎగ్జైట్ అవుతుంది? ఎవరు? అమీనా. హూ వాజ్ ఇన్వైటెడ్ హర్ పేరెంట్స్? ద హెడ్ మాస్టర్ వాజ్ ఇన్వైటెడ్ హర్ పేరెంట్స్. ఎవరు ఇన్వైట్ చేశారు వాళ్ళ పేరెంట్స్ని? ద హెడ్ మాస్టర్. హూ వాజ్ గోయింగ్ టు సీ హర్ ఫ్రెండ్స్? ఎవరు వాళ్ళ ఫ్రెండ్స్ని కలుసుకోబోతుంది ఇప్పుడు? ఎవరు? అమీనా. అమీనా వాజ్ గోయింగ్ టు సీ హర్ ఫ్రెండ్స్. వేర్ డిడ్ షీ సిట్? ఎక్కడ కూర్చుంది ఆ అమ్మాయి ఆ ఫంక్షన్లో? అక్కడ స్కూల్ డే జరుగుతుంటే షీ శాట్ ఇన్ ద ఫస్ట్ రో. మొట్టమొదటి రోలో కూర్చుంది కదా, మొదటి వరుసలో కూర్చొని ఉంది కదా ఆ అమ్మాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి పిక్చర్లో వేర్ ఈజ్ అమీనా? షీ శాట్ ఇన్ ద ఫస్ట్ రో. ఫస్ట్ రోలో కూర్చొని ఉంది. హూ వాజ్ దేర్ ఇన్ హర్ ల్యాప్? ఆ అమ్మాయి ఒళ్ళో కూర్చొని ఉంది ఎవరు? హర్ బ్రదర్ వాజ్ దేర్ ఇన్ హర్ ల్యాప్. వాళ్ళ తమ్ముడు కూర్చొని ఉన్నాడు, వాళ్ళ బ్రదర్ ఉన్నాడు. హూ శాట్ ఎయిదర్ సైడ్ ఆఫ్ అమీనా? అమీనాకి ఇరువైపులా ఎవరు కూర్చొని ఉన్నారు? అమీనాస్ పేరెంట్స్ శాట్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ హర్. వాళ్ళ అమ్మా నాన్న పేరెంట్స్ కూర్చొని ఉన్నారు. డిడ్ ద ప్రోగ్రామ్ స్టార్ట్? డిడ్ ద ప్రోగ్రామ్ స్టార్ట్? ఎస్, ద ప్రోగ్రామ్ స్టార్టెడ్. ప్రోగ్రాము స్టార్ట్ అయ్యింది. వాట్ డిడ్ షీ వాంట్ టు షేర్ విత్ అస్? ఆ అమ్మాయి మనతోటి ఏం షేర్ చేసుకోవాలనుకుంటుంది? షీ వాంటెడ్ టు షేర్ ద డైలాగ్స్. డైలాగ్స్ చెప్పాలనుకుంటుంది. హూ వర్ పర్ఫార్మింగ్ యాక్టివిటీస్? అక్కడ యాక్టివిటీస్ ఎవరు పర్ఫామ్ చేస్తున్నారు, ఎవరు ప్రదర్శిస్తున్నారు? అమీనా స్కూల్మేట్స్ పర్ఫార్మ్డ్ యాక్టివిటీస్. వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద రోల్ ప్లే? అక్కడ ఆ అమ్మాయి చూసినటువంటి ఆ రోల్ ప్లే పేరు ఏంటి? ద వండరస్ విమెన్. విచ్ యాక్టివిటీ టచ్డ్ హర్ హార్ట్? ఆ అమ్మాయి హృదయాన్ని తాకినటువంటి ఆ అద్భుతమైనటువంటి యాక్టివిటీ ఏంటి? ద వండరస్ విమెన్ టచ్డ్ హర్ హార్ట్. హూ వాంటెడ్ టు షేర్ ద డైలాగ్స్? ఎవరు డైలాగ్స్ షేర్ చేయాలనుకుంటున్నారు? అమీనా. అమీనా వాంటెడ్ టు షేర్ ద డైలాగ్స్. ఫ్రమ్ విచ్ యాక్టివిటీ డిడ్ షీ వాంట్ టు షేర్ ద డైలాగ్స్? ఏ యాక్టివిటీ నుంచి ఆ అమ్మాయి డైలాగ్స్ షేర్ చేయాలనుకుంటుంది మనతోటి? షీ వాంటెడ్ టు షేర్ ద డైలాగ్స్ ఫ్రమ్ ద రోల్ ప్లే వండరస్ విమెన్. హూ వాజ్ టచ్డ్ బై ద రోల్ ప్లే? అమీనా వాజ్ టచ్డ్ బై ద రోల్ ప్లే. ఆ అమ్మాయికి ఆ వండరస్ ఉమెన్ అనేది బాగా నచ్చిందనమాట. అందులో ఉన్నటువంటి ఒక్కొక్క స్త్రీ గురించి, అంటే అందులో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి మహిళల గురించి అనమాట. కాబట్టి ఆ అమ్మాయికి బాగా నచ్చి తను మనతోటి
ఆ డైలాగ్స్ ఏమేం చెప్పారు పిల్లలు అనేది పంచుకోవాలనుకుంటుందనమాట. దిస్ ఈజ్ అబౌట్ ఫస్ట్ పార్ట్. పార్ట్ 1 అంటే ఈ లెసన్‌ని కొన్ని విభాగాలుగా చేసి వీడియోలుగా తయారు చేయటమైంది. మీరు ఈ లెసన్‌కి సంబంధించి తర్వాత ఇంకొక వీడియోలో ఉంది ఈ పాఠానికి సంబంధించి నెక్స్ట్ పేరా. మీరు ఆ వీడియో చూసి మిగిలిన పాఠాన్ని చక్కగా నేర్చుకోండి.